మనం పురాణాల గురించి చెప్పుకుంటున్నాం. పురాణాలు 18 అని చెప్పుకున్నాం. ఈ 18 పురాణాల యొక్క పేర్లు ఒకసారి చూసుకుందాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చక్కటి శ్లోకం కూడా ఉంది. ఈ 18 పురాణాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపకూస్కలింగాని పురాణాని ప్రచక్షతే. అంటే మా అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పురాణాలు 2 ఉన్నాయి. అవి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. తర్వాత భా అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటివి 2 ఉన్నాయి. భవిష్య పురాణము, భాగవత పురాణము. తర్వాత బ్రా అనేటువంటి అక్షరముతోటి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము అని చెప్పి 3 పురాణాలు వస్తాయి. తర్వాత వాతోటి మొదలయ్యేటువంటివి విష్ణు పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, వామన పురాణము అని చెప్పి మొత్తము 4 పురాణాలు మనకి వకారంతో ప్రారంభమవుతాయి. ఇవి కాక ఆ అగ్ని పురాణము, నా నారద పురాణము, పా పద్మ పురాణము, కు కూర్మ పురాణము, స్క స్కంద పురాణము, గా గరుడ పురాణము. ఈ పురాణాలని మళ్ళీ సాత్విక, తామసిక, రాజసిక అనేటువంటి 3 వర్గాలుగా విభజించారు. అలాగే ఇందులో విష్ణువునకు సంబంధించినటువంటి పురాణాలు, బ్రహ్మకు సంబంధించినటువంటి పురాణాలు, శివుడికి సంబంధించినటువంటి పురాణాలు అనేటువంటి ఒక విభాగము కూడా ఉంది. అయితే ఇందులో భాగవత పురాణము అనేటువంటిది దేవీ భాగవతం అని చెప్పి కొంతమంది యొక్క ఉద్దేశ్యము. అటువంటప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పురాణము కూడా ఒకటి ఉంది అని. అయితే ఎక్కువ మంది భాగవత పురాణము అంటే విష్ణువులకు సంబంధించినటువంటి మనకి అందరికీ పరిచయమైనటువంటి భాగవతాన్ని ఆ పురాణం కింద చెప్పడం అనేటువంటిది తెలుస్తోంది. అలాగే ఉపపురాణములు కూడా 18 ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఉపపురాణములు ఏమిటి అనేటువంటి దాని మీద ఖచ్చితముగా అన్నీ ఒకే రకమైనటువంటి పేర్లు మనకి లభించటం లేదు. కొంతమంది నృసింహ పురాణము, శివపురాణము మొదలైనటువంటి ముత్కల పురాణము, గణేష పురాణము, ఇలాగ రకరకాలైనటువంటి పురాణముల యొక్క పేర్లని ఈ ఉపపురాణముల కింద చేరుస్తున్నారు. వీటిల్లో కొన్ని ప్రాచీనమైనవి ఉన్నాయి, కొన్ని అర్వాచీనమైనటువంటివి కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. ఇది పురాణముల గురించినటువంటి మనము తెలుసుకుంటున్నటువంటి విషయాలకి ఇంకొద్దిగా మనము చేర్చుకున్నటువంటిది. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే పురాణాలలో ఉండేటువంటి 5 లక్షణములు కాకుండా పురాణములు అనేటువంటివి రచింపబడ్డానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే తరతరాలుగా మన యొక్క సంప్రదాయం అనేటువంటిది కానీ, మన చరిత్ర అనేటువంటిది కానీ ఏదైతే ఉన్నదో దానిని ఆ తర్వాత తరాలకి అందించాలి అనేటువంటి ఒక తాపత్రయం అనేటువంటిది. అందుకే అసలు వ్యాసుడు ఈ పురాణములన్నింటినీ రచించిన తర్వాత, ఈ భాగవతము అదంతా కూడా అంటే భారతము కూడా రాసిన తర్వాత కూడా ఆయనకు తృప్తి కలగకపోతే అప్పుడు నారదుడు వచ్చి, నువ్వు ఇన్ని పురాణములలోనూ కూడా చాలా చక్కగా సృష్టికి సంబంధించినటువంటి విషయాల్ని వీటన్నిటినీ చెప్పావు, ఈ వంశము వంశానుచరితాలు ఇటువంటివన్నీ చెప్పావు, కానీ ఇందులో మానవుడు సాధన చేయడానికి అవసరమైనటువంటి అతి సులభమైనటువంటి మార్గము ఏది కూడా నువ్వు సూచించడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి దానిని సూచిస్తూ నువ్వు మరొక పురాణము రాయి అని చెప్పినప్పుడు అప్పుడు భాగవతం అనేటువంటిది ఆయన ఎత్తుకున్నాడని చెప్పి చెప్పారు. అంటే భగవంతుణ్ణి చేరడానికి అతి సులువైనటువంటి ఉపాయం ఏదైతే ఉన్నదో అటువంటి భాగవత మార్గం అనేటువంటిది, భగవంతుని యొక్క భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దానిని ప్రతిపాదించినటువంటి పురాణముగా భాగవతం మనకి ఎక్కువగా ప్రసిద్ధిలో ఉంది. భాగవతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యము కానీ, భాగవతానికి ఉన్నటువంటి విశేషము కానీ భగవంతుని తోటి మనకి వెంటనే ఒక సంబంధము కలగడం అనేటువంటిది. మిగిలినటువంటి పురాణములు, భాగవతము అందువల్ల వేరవుతాయి. అంటే ఇందులో కృష్ణుని యొక్క లీలలని వర్ణించడం అనేటువంటిది, అతను చిన్నతనం నుంచి పెద్దవాడుగా చేసినటువంటి అనేకమైనటువంటి కథల్ని వర్ణించడము, వాటితోటి మనము తన్మయత్వము, తాదాత్మ్యము చెందడము అనేటువంటిది అందులో జరుగుతుంది. కానీ మిగిలినటువంటి పురాణములలో ఎక్కువగా విషయ ప్రాధాన్యం ఉంటుంది తప్పిస్తే ఇటువంటి కథలుగా, లీలలుగా వాటి గురించి చెప్పడం అనేటువంటిది మనకి తక్కువగా కనిపిస్తుంది. అంటే ఆ పురాణములు ఏదైతే ఎందుకోసము రాయబడినదో దానిని తీసుకుని వాళ్ళు ఆ రకముగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే వ్యాసుడే చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్క పురాణము, ఇప్పుడు మత్స్య పురాణం ఉందంటే
అది మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి విష్ణువు బోధించినటువంటి పురాణముగాను, కూర్మ పురాణము కూర్మావతారములో ఉండగా బోధించినటువంటిది, అగ్ని పురాణము అగ్ని బోధించినటువంటిది, ఇలాగ ఒక్కొక్క పురాణమును ఒక్కొక్కళ్ళు బోధించినట్టుగా మనకి, అంటే అదే స్వరూపము, అదే రూపము, అదే అవతారము అయినప్పటికీ కూడా ఆ బోధించినటువంటి క్రమము, దానిని బట్టి దాంట్లో ఉండేటువంటి ఒక చిన్న విశేషం మనకి వేరుగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకే వస్తువుని ఎన్ని రకాలుగా దర్శించవచ్చును అనేటువంటి దానికోసం అని చెప్పి ఇన్ని రకాలుగా పురాణములు ఇవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనము చెప్పుకున్నాం. అయితే ఈ ఇవ్వడం అనేటువంటి దాంట్లో కూడా ఎందుకు ఇన్ని రకాలుగాను ఇన్ని పురాణములు చదవాలంటే, ఒక్కొక్క పురాణంలో ఏం చేశారంటే తీర్థయాత్రలు, అంటే ఏ తీర్థం యొక్క ప్రాముఖ్యం ఏమిటి, ఇటువంటి దాని గురించి ఎక్కువగా చర్చించడం అనేటువంటిది జరిగింది. అదే అగ్ని పురాణము మొదలైనటువంటి వాటిల్లో ఇటువంటి తీర్థములు, వ్రతములు, కల్పములు, నోములు అనేటువంటి వాటికంటా కూడా సంగీత సాహిత్యములకు సంబంధించినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా చాలా చక్కగా వాటి యొక్క మూలములైనటువంటి సిద్ధాంతములు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చెప్పడం జరిగింది. అలాగే పురాణములు అనేటువంటివి ఒక విజ్ఞాన సర్వస్వముగా వాటిని మనకి అందించడం జరిగింది. అంటే వాటిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణములను అలాగే ఉంచుతూ ఆయా కాలాలలో మనకి అవసరమయ్యేటువంటి విజ్ఞానం ఎలా ఉంటుందో దాన్నంతటినీ కూడా పురాణాలలో వాళ్ళు గుదిగుచ్చి మనకందరికీ కూడా అందించారు. అంచేత ఈ రకముగా పురాణములు అనేటువంటి వాటి యొక్క ప్రాముఖ్యము తెలుసుకుని మనం వాటిని చదువుతున్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, ఇందులో చెప్పినటువంటి విషయములకు ఏదో ఒక అర్థము, అంతరార్థము ఉన్నది అని చెప్పి. తర్వాత పురాణముల గురించి మనం చెప్పుకునేటప్పుడు పురాణములలో ఉండేటువంటి కాల నిర్ణయం గురించి చెప్పుకోవాలి. పురాణములలో చెప్పినటువంటి కథలు కొన్ని ఈ భూమి పుట్టడానికి పూర్వం జరిగినవని చెప్పి ఇదివరకు ఒకసారి మనము చెప్పుకున్నాం. అంచేత వాటిని మనము భూమి పుట్టిన తర్వాత ఉండేటువంటి విషయాలకి అన్వయం చేయడం అనేటువంటిది కుదరదు. ఉదాహరణకి జగన్మోహిని అవతారము వచ్చేటప్పటికీ అప్పుడు ఉండేటువంటి భూమి యొక్క అవతారము, సృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్షీరసాగర మథనము అనేటువంటిది జరిగిన తర్వాత కానీ ఈ సృష్టికి అవసరమైనటువంటి వస్తువులు, సామగ్రి అనేటువంటిది చిలకడం అనేటువంటిది జరగలేదు. అంటే అంతకు పూర్వము ఈ అవతారము వచ్చి ఈ అవతారము తర్వాత జరిగేటువంటి కథలకు, ఈ అవతారమునకు పూర్వము జరిగినటువంటి కథలకు కూడా వాటి యొక్క స్థితి భేదము అనేటువంటిది ఒకటి ఉంది. అంటే స్థాయి భేదం అనేటువంటిది కానీ, స్థితి భేదం అనేటువంటిది కానీ, అంటే మనం చెప్పుకునేటువంటి ఒక రకముగా ప్లేన్ అని కానీ, చైతన్యం అని కానీ ఏదైతే మనం చెప్పుకుంటామో దాంట్లో భేదం అనేటువంటిది ఉంటుంది. అంచేత ఏ పురాణము మనం చదువుతున్నా సరే ఆ పురాణంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, ఇందులో దేనిని గురించి ఎక్కువగా వర్ణించడం అనేటువంటిది జరిగింది, దేనిని వివరించడం అనేటువంటిది జరిగింది, ఎందుకు ఈ పురాణములో ఈ విషయాన్ని ఇలాగా వివరించారు, మిగిలినటువంటి పురాణములకి ఈ పురాణమునకు ఈ విషయంలో ఉండేటువంటి భేదం ఏమిటి అనేటువంటి దాన్ని మనము ఒకసారి పెద్దలైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకుని కనుక ఆ పురాణాన్ని చదివితే అది మనకి అర్థమయ్యేటువంటి రీతి వేరు. మామూలుగా పురాణ కాలక్షేపముగా పురాణముల్లో ఉండేటువంటి కథల కోసం కనుక మనం చదువుకుంటే వాటిల్లో ఉండేటువంటి తీరు మనకి వేరు. అంటే ఉదాహరణకి మనకి కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణము, ఈ కార్తీక పురాణము కూడా మహాపురాణముల్లో ఒక భాగములో ఉండేటువంటి దాన్ని తీసుకుని మనకి చెప్పారు. ఇవన్నీ కూడా ఏదో ఒక కథలుగా ఉన్నట్టుగానే ఉంటాయి. అంటే ఇన్ని కథలు ఎందుకు? ఒకే ఒక దేవుణ్ణి దర్శించడానికి కానీ, ఆయన్ని పూజించడానికి కానీ, మనం మోక్షం సాధించడానికి కానీ ఇన్ని రకాలైనటువంటి కథలు. ఎందుకంటే ఇన్ని వేల జన్మలలో ఇంతమంది చేసినటువంటి సాధనలో ఏదో ఒక దానితోటి మనకి ఒక చిన్న లయ అనేటువంటిది కుదురుతుంది, ఒక సమన్వయం అనేటువంటిది కుదురుతుంది. అది ఏదో మనం తెలుసుకోగలిగితే ఆ మార్గంలో మనం వెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక మార్గము, అంటే ఒక పద్ధతి మనకి పూర్వమే ఉంది అనేటువంటి విషయము అర్థమవుతుంది. అంచేత ఇన్ని రకాలుగా ఈ పురాణాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ పురాణములలో ఉండేటువంటి అంశములు ఏమిటి, ఇంకా వీటి గురించి అనేటువంటిది చెప్పుకుందాము. స్వస్తి.